రజనీకాంత్ ట్రైలర్ దమ్మా. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు 10 రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రముఖ వైద్యురాలు గాయత్రి శ్రీకాంత్ గారు రజనీకాంత్ పై రాసిన పుస్తకంలో ఈ విషయం వెలుగు చూస్తుంది. రజనీకాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట. దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్తంభం వద్ద కూర్చున్నారట. రజనీ తన సాధారణ గెటప్ లో పంచ, చెరిగిన జుట్టు, మాసిన గడ్డంతో అక్కడ కూర్చున్నారు. అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ ఆయనకు భిక్షగాడు అనుకుని రజనీ దగ్గరికి వెళ్లి 10 రూపాయలు దానం చేసింది. ఇప్పుడు చూడు. ఈ సంఘటనకు రజనీకాంత్ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి ఓ చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. అది చూసిన కొంతమంది పరిగెత్తుకుని వచ్చి ఆయన్ని ఎవరనుకుంటున్నావు అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలు పెట్టారు. దాంతో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ రజనీని పట్టుకుని క్షమించమని ఏడ్చిందట. దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని, తాను సూపర్ స్టార్ ను కాను కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని చెప్తూ ఆమెను ఓదార్చి ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్. ట్రైలర్ దమ్మా. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు 10 రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రముఖ వైద్యురాలు గాయత్రి శ్రీకాంత్ గారు రజనీకాంత్ పై రాసిన పుస్తకంలో ఈ విషయం వెలుగు చూస్తుంది. రజనీకాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట. దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్తంభం వద్ద కూర్చున్నారట. రజనీ తన సాధారణ గెటప్ లో పంచ, చెరిగిన జుట్టు, మాసిన గడ్డంతో అక్కడ కూర్చున్నారు. అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ ఆయనకు భిక్షగాడు అనుకుని రజనీ దగ్గరికి వెళ్లి 10 రూపాయలు దానం చేసింది. ఇప్పుడు చూడు. ఈ సంఘటనకు రజనీకాంత్ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి ఓ చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. అది చూసిన కొంతమంది పరిగెత్తుకుని వచ్చి ఆయన్ని ఎవరనుకుంటున్నావు అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలు పెట్టారు. దాంతో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ రజనీని పట్టుకుని క్షమించమని ఏడ్చిందట. దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని, తాను సూపర్ స్టార్ ను కాను కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని చెప్తూ ఆమెను ఓదార్చి ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్. ట్రైలర్ దమ్మా. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు 10 రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రముఖ వైద్యురాలు గాయత్రి శ్రీకాంత్ గారు రజనీకాంత్ పై రాసిన పుస్తకంలో ఈ విషయం వెలుగు చూస్తుంది. రజనీకాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట. దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్తంభం వద్ద కూర్చున్నారట. రజనీ తన సాధారణ గెటప్ లో పంచ, చెరిగిన జుట్టు, మాసిన గడ్డంతో అక్కడ కూర్చున్నారు. అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ ఆయనకు భిక్షగాడు అనుకుని రజనీ దగ్గరికి వెళ్లి 10 రూపాయలు దానం చేసింది. ఇప్పుడు చూడు. ఈ సంఘటనకు రజనీకాంత్ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి ఓ చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. అది చూసిన కొంతమంది పరిగెత్తుకుని వచ్చి ఆయన్ని ఎవరనుకుంటున్నావు అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలు పెట్టారు. దాంతో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ రజనీని పట్టుకుని క్షమించమని ఏడ్చిందట. దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని, తాను సూపర్ స్టార్ ను కాను కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని చెప్తూ ఆమెను ఓదార్చి ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్. ట్రైలర్ దమ్మా. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు 10 రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రముఖ వైద్యురాలు గాయత్రి శ్రీకాంత్ గారు రజనీకాంత్ పై రాసిన పుస్తకంలో ఈ విషయం వెలుగు చూస్తుంది. రజనీకాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట. దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్తంభం వద్ద కూర్చున్నారట. రజనీ తన సాధారణ గెటప్ లో పంచ, చెరిగిన జుట్టు, మాసిన గడ్డంతో అక్కడ కూర్చున్నారు. అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ ఆయనకు భిక్షగాడు అనుకుని రజనీ దగ్గరికి వెళ్లి 10 రూపాయలు దానం చేసింది. ఇప్పుడు చూడు. ఈ సంఘటనకు రజనీకాంత్ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి ఓ చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. అది చూసిన కొంతమంది పరిగెత్తుకుని వచ్చి ఆయన్ని ఎవరనుకుంటున్నావు అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలు పెట్టారు. దాంతో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ రజనీని పట్టుకుని క్షమించమని ఏడ్చిందట. దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని, తాను సూపర్ స్టార్ ను కాను కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని చెప్తూ ఆమెను ఓదార్చి ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు 10 రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రముఖ వైద్యురాలు గాయత్రి శ్రీకాంత్ గారు రజనీకాంత్ పై రాసిన పుస్తకంలో ఈ విషయం వెలుగు చూస్తుంది. రజనీకాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట. దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్తంభం వద్ద కూర్చున్నారట. రజనీ తన సాధారణ గెటప్ లో పంచ, చెరిగిన జుట్టు, మాసిన గడ్డంతో అక్కడ కూర్చున్నారు. అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ ఆయనకు భిక్షగాడు అనుకుని రజనీ దగ్గరికి వెళ్లి 10 రూపాయలు దానం చేసింది. ఇప్పుడు చూడు. ఈ సంఘటనకు రజనీకాంత్ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి ఓ చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. అది చూసిన కొంతమంది పరిగెత్తుకుని వచ్చి ఆయన్ని ఎవరనుకుంటున్నావు అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలు పెట్టారు. దాంతో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ రజనీని పట్టుకుని క్షమించమని ఏడ్చిందట. దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని, తాను సూపర్ స్టార్ ను కాను కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని చెప్తూ ఆమెను ఓదార్చి ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్.